ఈరోజు ఎట్లయినా చేసి అరౌండ్ ఒక 80 కిలోమీటర్స్ అయినా ట్రావెల్ చేయాలి ఈరోజు. ఇక అట్లనే ఎర్లీ మార్నింగ్ ఏం తమాషా చేయకుండా ఇప్పుడైతే రైడ్ అయితే స్టార్ట్ చేసిన. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మీరు ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కండి, ఎందుకంటే గాల్లో తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి గాలి ఫ్లో అనేది మీ సైకిల్ అంత పుష్ చేయదు. వచ్చిండా సైంటిస్టు. అదే లేట్ అయ్యే కొద్ది స్టార్ట్ అయితే గాల్లో డెన్సిటీ తగ్గి మిమ్మల్ని ఎక్కువ పుష్ చేస్తారు, మీరు ముందుకు తొక్కలేకపోతారు. ఫిజిక్స్లో ఇంత నాలెడ్జ్ పెట్టుకొని సీసీ ఎందుకు ఫెయిల్ అయినా నాకు ఇంకా తెలియదు. యాక్చువల్గా డాక్టర్ అవ్వాలనేది నా కోరిక. ఈ అన్న వాళ్ళకైతే రోడ్ మీద కనిపించిన సీదా పట్టుకపోయి అయితే నాకు టిఫిన్ తినిపించారు. పూరి ఇంకా ఆల్బాత్ రైస్ అంట. ఇక తినేసి రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఫైనల్గా మహారాష్ట్రకి వచ్చేసినాం. ఇంకా 450 కిలోమీటర్స్ ఏమో ట్రావెల్ చేయాలి. 450 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మన డెస్టినేషన్ వచ్చేస్తుంది. 450 కదా, చేసేద్దాం. ఈరోజు ఇక 60 కిలోమీటర్లు ట్రావెల్ చేసేది ఇక పెట్రోల్ బంక్ వచ్చేసిన. టెంట్ అయితే వేసేసుకున్నా ప్రాపర్గా. అట్లా మా మమ్మీతోనైతే మాట్లాడుతున్నా. మా మమ్మీ ఏమంటుంది అంటే అటు బీఆర్ సైడ్ పోకపోయా మా పిల్లగాడని చెప్పి అటే పట్టుకుంటారు, అచ్చం బీఆర్ ఓన్ లెక్క అయినా అని అంటుంది మా మమ్మీ అయితే. సరే ఈ రోజుకైతే ఇంతే. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.